సో మనమైతే కమ్ములేని లేకపోయటానికి గాలి వచ్చినప్పుడు టెంట్ ఎగిరిపోకుండా కొన్ని ఐరన్ రాడ్స్ అయితే వేస్తారు ఇట్లాగా. దీన్ని తినే ముందు ఒక నిమ్మకాయ, అదేవిధంగా ఒక ఎర్రగడ్డ అయితే కోసుకుందాం. నిమ్మకాయ పిండుకొని చెన్నై సైడ్ ఎక్కువ ఉంటాయి ముక్కు చేపలు, పోలాస్ ఉంటాయి. ఇది చెన్నై సైడ్ ఉంటాయి. ఇవి మామూలుగా సముద్రంలో ఉంటాయి. మనకేంటంటే కండ్లేరు డ్యామ్కి ఎక్కువ చేసినాయి. ఏం పులుసులా ఫ్రై అయ్యే ఏవో ఉంటాయి పులుసుకా, రెండిటికా మామూలుగా ఏం పెడతారు పులుసా? పైలట్ పడింది మనకి చేపట్టిన వచ్చి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనమైతే ఇప్పుడు కండ్లేరు జలాశయానికి అయితే వచ్చినాము. సో మనకి కండ్లేరుకి అయితే నీళ్ళు అయితే వదులున్నారు. నీళ్ళు అయితే వస్తూ ఉన్నాయి. వాటర్ లెవెల్ కూడా అయితే రోజు పెరుగుతూ ఉందంట. దానికైతే మనము వర్షం వచ్చేటట్టు కూడా ఉంది, మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. వాళ్ళు చేపలు పెట్టే వాళ్ళని అడిగిన వాటర్ లెవెల్ అయితే కొంచెం రోజుకైతే పెరుగుతూ ఉందంట. దానికి మనం ఏం చేసినామంటే, ఇప్పుడు మామూలుగా అయితే నేను నీళ్ళ పక్కన నీళ్ళు అయితే ఆడున్నాయి, రండి చూపిస్తా. ఇదంతా కూడా రాళ్ళుగా ఉన్నాయి. మనం టెంట్ వేసేదానికి కుదరదు. సో మనకి వాటర్ లెవెల్ అయితే 7 ఉంది ప్రజెంటు. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ మనం టెంట్ వేద్దాం, దీని పక్కనే టెంట్ వేద్దాం అనుకున్నా, కానీ ఇదంతా రాళ్ళు ఉన్నాయి. మనకి టెంట్ వేస్తున్నా కిందంతా చినిగిపోతుంది. ఒకవేళ పెరిగినా కూడా మనకి ఇంత హైట్ అయితే రాదు అని అనుకుంటున్నాను నైటు. సో అక్కడి నుంచి అయితే నేను ఇదిగోండి ఇక్కడ కొంచెం గడ్డిగా ఉంటే ఈ ఏరియాలో అయితే మనం టెంట్ వేద్దామని అనుకున్నాం, ఫిక్స్ అయినాము. ఇంకో విషయం ఏంటంటే, మనకి ఇక్కడ విపరీతంగా అయితే పురుగులు దోమలు చాలా ఉన్నాయి, పిచ్చిగా ఉన్నాయి. అవి అయితే ఏం లేదు దోమల. ఒక్కసారి చూడండి ఎన్ని దోమలు ఉన్నాయి ఇక్కడ,
ఏందో దండయాత్ర చేసినట్టున్నాయి నా మీద పురుగులు అన్నీ కలిసి. చూడండి ఎన్ని ఉన్నాయో, సౌండ్ కూడా ఏమొస్తున్నాయో. ఇవన్నీ లోపల రావాలని ఏంది. ఈ పక్క లేవు, ఈ పక్క లేవు. ఇదిగోండి ఇక్కడ ఉండవు కావాల్సిన ఈడ ఎక్కువ ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ కదా, లోపలికి వచ్చేదానికి ట్రై చేస్తున్నాయి ఏంది ఇవన్నీ. ఓయమ్మ. సో ఇప్పుడైతే పురుగులు అయితే హెవీగా ఉన్నాయి. కొద్దిసేపు మనం లైట్లు అన్నీ ఆపేస్తే అవి ఎక్కడ దగ్గర పోతాయి. అప్పుడు మళ్ళీ దాని మీద మనం ఇంకో కవర్ ఉంది లేయరు, ఆ లేయర్ అయితే అర్థం ఎట్టేస్తే అసలు మొత్తం అన్నీ లోపలికి వెళ్ళిపోయి రాత్రి ఇంక నిద్రలే మనకి. అట్టుంది ఇక్కడ. సో ఇప్పుడు టైం వచ్చి మనకి కరెక్ట్గా 7 అయితే అయింది టైము. అర్జెంటుగా అయితే కొన్ని కట్టెలు తెచ్చి మంట వేయాలా, ముందు ఈ పురుగుల నుంచి బయటపడాలా. ఏం అర్థం కావట్లేదు అసలు ఇసుగు నూకిచ్చేస్తున్నాయి పురుగులు మాత్రం. ఇదిగోండి ఏడు కొన్ని కట్టెలు ఉన్నాయి. ఇదిగోండి ఏడొక కట్టు ఉంది, ఆడొకటి ఉంది. నాకు తెలిసి ఈ 2 సరిపోతాయి అనుకుంటా ఈ రోజుకి. లేదంటే మళ్ళీ తెచ్చుకుందాం ఏడ దగ్గర పోయి. ప్రజెంట్ అయితే ఈ 2 తగలబెట్టేద్దాం రండి. సో మనమైతే కట్టెలు ఆడ పెట్టినాము. మనం ఈ ఏరియాలో అయితే మంటేద్దాము. టెంట్ ఆడేసినాము. మనకి ఈ పక్క అయితే బండి పెట్టినాము. లేదు మెరుస్తూ ఉంది, వాన చూడట్టుంది నైట్కి. లేట్ అయిపోయింది ఇప్పటికే. అర్జెంటుగా రెడీ చేసుకోవాలి మంటని. ఇంకొక విషయం ఏంటంటే మనం ఈరోజు ఏదో ఒక దబరో బాండ్లో తెచ్చుకుంటే సరిపోయిండేది, ఏం తేలా. అందుకని ఈరోజు కూడా రాయే గతి, లేదంటే ఒక చిన్న కర్ర ముక్క లాంటిది ఏమైనా తెచ్చుకోవాలా గుచ్చి కాల్చుకొని తినేదానికి. సో మనమైతే ఆయిల్ అయితే తేలా. అందుకని ఇప్పుడు మనము ఏదన్నా ఒక 2 పచ్చి పుల్లలు అయితే తీసుకొని ఒకటికైతే గుచ్చి అవనైతే కాల్చుకుందాం. ఎందుకంటే ఈ ఎండు పుల్లలు అయితే కాలిపోతాయి. కట్టెలు తెచ్చుకునే లోపల అయితే మనకైతే వాన పడుతూ ఉంది. నేను ఇదైతే క్లోజ్ చేయకుండా వెళ్ళిపోయినా, చినుకులు అయితే పడుతూ ఉన్నాయి. ప్రజెంట్ ఇది ఈ ట్రైపాడ్ లోపల పెట్టేద్దాం ఇంకెందుకు ఇక్కడ. ఓకే, సో వర్షం వస్తుంది కాబట్టి ఇవైతే లాక్లు అయితే బిగిద్దాం. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే కట్టెలు చూస్తే కట్టెలు అయితే మనకి తడిసిపోయినాయి. ఇంకా వాన తగ్గిన తర్వాత మనమైతే పొయ్యి ఏదన్నా వండుకోవాలా. ప్రజెంట్ టైం వచ్చి 7:48 అయితే కావస్తూ ఉంది. కొద్దిసేపు చూసి 1 గంట అట్లాగా చూసి తగ్గితే వండుకునేది, లేదంటే ఇట్లాగ కొనుక్కునేది అనమాట ఈరోజు నైట్కి. మన క్యాంపింగ్ అయితే ఇది. సో మనం అయితే 2 లీటర్ వాటర్ తెచ్చుకున్నాము. ఒక థమ్సప్, కారం, ఉప్పు పేస్ట్ ఇవన్నీ అనమాట. సో దాంతోపాటు ఒక 1/4 కేజీ చికెన్ కూడా అయితే తెచ్చుకున్నాము. సో ఒక నిమ్మకాయ కాల్చుకుందామంటే మనకి బయట అయితే వాన పడుతూ ఉంది. ప్రజెంట్ అయితే మన దగ్గర కాల్చుకునేదానికి ఏం లేవు. టెంట్కి మామూలుగా ఇస్తారు లాకులు. ప్రజెంట్ అయితే వీటితో అయితే మనం కాల్చుకోబోతున్నాం. వాన అయితే మళ్ళీ స్టార్ట్ అయింది వచ్చి. ఇప్పుడైతే అన్నీ వేసి మనం కలిపేస్తున్నాము. కలిపేసి వీటికి గుచ్చి ఇప్పుడు కాల్చేద్దాం. మళ్ళీ బాగా మొదలైంది.
సో మనమైతే కమ్ములు లేకపోయటానికి ఈ టెంట్కి మామూలుగా గాలి వచ్చినప్పుడు టెంట్ ఎగిరిపోకుండా కొన్ని ఐరన్ రాడ్స్ అయితే వేస్తారు ఇట్లాగా భూమిలోకి పొడిచేదానికి. అవి ఉపయోగించి మనమైతే దీన్ని చికెన్ అయితే ఇప్పుడు కాల్చుకుంటున్నాం. ఇవి అనమాట, ఇవి మామూలుగా మెటల్వే, స్టీల్ అనమాట. ఇవి మామూలుగా టెంట్ గుచ్చేదానికి ఉపయోగిస్తారు. ఇవి అయితే ఉపయోగించి మనమైతే ఇప్పుడు చికెన్ అయితే కాల్చుకుంటున్నాము. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడే మళ్ళీ చినుకులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఎంత తొందరగా ఫినిష్ చేసి అంత తొందరగా దీన్ని అయితే లోపలికి ఎత్తుకొని పోతే ఇంకా మనం లోపల ఎంతసేపు అయినా ఉండదు. సో మనకైతే వాళ్ళు చేపలు కూడా ఇచ్చినారు, కానీ మనం ఈ చికెన్ చేసుకునేదానికే తెల్లారిపోతుంది. ఇంకా అదేం చేస్తాం. సో మళ్ళీ అయితే వాన పడుతుంది. అందులో కానీ ఈ లోపలన్నీ మనం లోపలికి మన ఈ సామాన్లన్నీ లోపలికి అయితే సర్దేద్దాం. అంత లోపల అది బాగా ఉడికిపోతుంది. సో మన చికెన్ అయితే ఈరోజు రెడీ అయిపోయింది. వచ్చి ఇంక పోయి నాకు తెలిసి బాగా మాడిపోయింది. లోపల పోయి లోపల తిందాం రండి. బయట ఇంకా అయిపోయింది పని. ఇంకా వర్షం వచ్చి కొట్టుకోపోయినా మనకేం సంబంధం లే. దీన్ని తినే ముందు ఒక నిమ్మకాయ, అదేవిధంగా ఒక ఎర్రగడ్డ అయితే కోసుకుందాం. నిమ్మకాయ పిండుకొని సూపర్గా ఉందట. సూపర్. సో ఇప్పుడైతే మనం అయితే తినేసినాము. బయట అయితే చుట్టూ చీకటి, అసలు ఏం కనిపించట్లా, ప్రశాంతంగా ఉంది. మనకి టైం వచ్చి కరెక్ట్గా 10 అయితే అయింది. ఈ పురుగులు మాత్రము మనల్ని చాలా ఇబ్బంది పెట్టేసినాయి ఈరోజు. అప్పటికి కొన్ని లోపల ఉండిపోయినాయి చూడండి. ఇదిగోండి ఆడ ఉందండి మన మీదకి. సో నైట్ అయితే నాకు తెలిసి వాన పడేటట్టే ఉంది. అందుకే మనం అయితే ఇంకో లేయర్ కూడా వేసింది. దానివల్ల అయితే మనకు లోపల బాగా ఉక్కపోత పోస్తూ ఉంది. సో మనమైతే 10 అయిపోయింది కదా టైము, కొనుక్కుందాం. రేపు పొద్దున అయితే లేద్దాము. నాకు తెలిసి ఇంకా నైట్ ఏమన్నా వాన ఇబ్బంది పెడితే మాత్రం వీడియో చేస్తా, లేదంటే రేపు పొద్దునే అనమాట డైరెక్ట్. సరే అయితే గుడ్ నైట్. సో 12 అయితే అయింది టైము. ఆ కుక్క దాని నుంచి గుయ్య అరుస్తూ ఉంది, దెయ్యం వచ్చినట్టు అరుస్తూ ఉంది దాని నుంచి. సో నైట్ అయితే పెద్దగా నిద్ర అయితే పెట్టాల. అంత ఈగలు పురుగులు అంత గందరగోళంగా ఉండింది. ఇప్పుడు కూడా అంత బాడీ అంతా చెల అయితే కొడుతూ ఉంది, పురుగుల దెబ్బ. దానికి తోడు లోపల మనం ఇది వేయడం వల్ల, వర్షంకి ఇంకో లేయర్ వేయడం వల్ల అయితే లోపలంతా కంప్లీట్గా ఉడకైతే ఉంది. రాత్రి అయితే మ్యాక్సిమం ఒక 1 అవర్ అట్లా నిద్రపోయింట. అన్నీ సర్దేసుకొని బయలుదేరేద్దామండి.